అన్న ఎలా ఉన్నాను ఓజీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి అన్న. మేము అంటే ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. మా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నాయి. ఇంకేమైనా ఉన్నాయన్న అవన్నీ ఉన్నాయి అంతే. నిజంగా మేడం జోక్ కాదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే వేరే సినిమాలు పక్కన పెడితే మా కళ్యాణ్ సినిమానే ఏ సినిమాకి లేని ఈ సినిమాకి ఉన్నాయి. అంత ఘోరంగా ఉన్నాయి. మనం ఎప్పుడు చూడలేదు. ఇక ఆ ఎక్స్పెక్టేషన్ పీక్స్ని దాటిపోయినాయి. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ అని అంటాం. ఈ పీక్స్ని దాటిపోయింది అంతే. ఇక బెనిఫిట్ షో ఎల్లుండి ఉంది కదా మరి, ఎలా ఉండబోతుంది అన్న బెనిఫిట్ షో కంటే ముందు రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. రేపు నాకు తెలిసి వీళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది అన్న. ఎవరికంటే చెప్పను అన్న, ఈ మన శివలపెట్టెలు ఉంటాయి అన్న. మీరు నవ్వద్దు, నిజంగా సీరియస్ అన్న, జోక్ కాదు. ఎందుకంటే మా వాళ్ళు అంటున్నారు వామ్మ ఈ అయిపోయిందన్న. సోషల్ మీడియా రోజు ఫాలో అవుతున్నాను నేను. ఒక 10 పేజీలు ఫాలో అవుతాను మా వాళ్ళు అంటున్నారు ఒక్కొక్కళ్ళు. నిజమన్నా, మా బాడీలు బయట కలెక్ట్ చేసుకోండి అంటున్నారు. ఆ రేంజ్లో ఉంటున్నాయి. అంటే అదేదో మాట వరుసగా అంటాం కానీ నిజంగా హైప్ మాత్రం అట్లనే ఉందన్న. దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది ఘోరంగా. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు అనుకుంటారా ఓజీ తర్వాత? సీరియస్లీ మన ఆ ఖుషీలో ఫస్ట్ ఇలా వేసుకొని ఎంట్రీ ఇస్తారు కదా, అలీ గారు వచ్చి మాట్లాడే ముందు ఎంట్రీ ఇస్తారు కదా, ఆ స్టైల్లో ఒకటి కనిపిస్తుంది, పంజాబ్ స్టైల్లో ఒకటి కనిపిస్తుంది. ఇక అది ఆ రెండు కలిపితే వింటేజే కదా మనకి. సో ఫెస్టివల్ అది యాక్చువల్గా మాకే ఇప్పటికి డౌట్. మేము నమ్మలేకపోతున్నాం. ఇక్కడ నాతో ఎంతమంది అంటే పవన్ కళ్యాణ్ ఎంతమంది ఓకే అంటారు నాకు తెలియదు. కానీ కళ్యాణ్ అన్న నిజంగానే వచ్చిరా లేకపోతే బాడీ డబల్ వచ్చిందని అర్థమవుతలేదు నాకు. నిజంగా ఫస్ట్ టైం పిచ్చిలేసింది. అన్ననేనా లేకుంటే బాడీ డబల్. ఎందుకంటే కింది నుంచి వచ్చే షాట్ కూడా అది రిలీజ్ చేసిర్రు మనకి. తర్వాత ఎట్లా వచ్చిండు ఆయన మోకాల మీద కూర్చొని తర్వాత లేచి ఇవన్నీ చేసింది డిప్యూటీ సీఎం అని మర్చిపోయారా? కళ్యాణ్ అన్న నేనా కత్తి పట్టుకొని ఇట్లా ఇప్పుడు ఇవన్నీ చేసింది ఆయననా లేకపోతే బాడీ డబల్ అని అనిపించింది. కాకపోతే ఆయనే చేస్తారులేండి, మరి బాడీ డబల్ వాడాడు. డిప్యూటీ సీఎం అని మర్చిపోయారు అనుకోవచ్చా? మర్చిపోరు అంటే అది అంటే చెడు విధంగా కాదన్న, మంచి విధంగానే. ఎందుకంటే కోర్టే మొన్న చెప్పింది ఎవరో ఫాల్తు కేసు పెట్టి సారీ మీడియా ఎవరో రాంగ్ కేసు పెడితే కోర్టే చెప్పింది అట్లా. అదేం పెద్ద తప్పు కాదు, అదేం నేరం కాదు. అవి కూడా ప్రజలు పెడుతున్నారు. ఒకవేళ పెట్టకపోయినా సినిమా ఈజ్ ఆయన అదేం ఇల్లీగల్ బిజినెస్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇల్లీగల్గా ఏదో సంపాదించి ఎర్రచందనం చేసి అది చేసి ఇంకేదో చేసి మీరు కూడబెట్టిన డబ్బుని ప్రజలకు పంచి ఇది చేస్తే అప్పుడు మీరు యూ క్యాన్ స్టాప్, మీరు ఆపండి. కానీ ఆయన సినిమాలు చేస్తున్నాడు, జెన్యున్గా సినిమాలు చేస్తున్నాడు. వాళ్ళకెళ్ళి వచ్చినాయి మొత్తం తీసుకొచ్చి ఇటనే పెడుతున్నాడు. మన దాంట్లో తప్పేమున్నది మేడం? డిప్యూటీ సీఎం అయినా నాకు తెలిసి అనొద్దులేగా, నా వయసు నాది అంత తెలియదులే. కానీ నేను విన్నా ఎక్కడో. కానీ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు వీళ్ళందరూ కూడా సీఎం అయినాక కూడా చేసిర్రు. చిన్న పాత్రలో పెద్దయో అవన్నీ చేసిర్రు. మరి అప్పుడు కూడా తప్పు ఉండాలి కదా. వాళ్ళు అన్యాయం, ఇప్పుడు ఈయన చేసేది అన్యాయం అంటే వాళ్ళు చేసింది కూడా అన్యాయమే కదా. అది న్యాయం కాబట్టి వాళ్ళు చేసిర్రు, అది న్యాయం కాబట్టి ఈయన ఫాలో అవుతాడు. దాంట్లో తప్పేం లేదు.